కాకినాడ మెయిన్ రోడ్ లో గల శ్రీ 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 విఘ్నేశ్వర స్వామి వారిని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్లు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ప్రజా ప్రతినిధులను ఆలయ ఉత్సవ్ కమిటీ చైర్మన్ గోకరకొండ చిట్టిబాబు, 35వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ కొప్పిశెట్టి బూరయ్య, జనసేన డివిజన్ ఇన్ఛార్జ్ మనోహర్ గుప్తాలు ఘన స్వాగతం పలికారు. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని అతిథులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వినాయక చవితి ఉత్సవాలు ముగింపు సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించినందుకు ప్రత్యేకంగా అభినందించారు. 35వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ కోపిశెట్టి బూరయ్య మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాల మేరకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త మండలి సభ్యులు అప్పికొండ లక్ష్మి, రెడ్డి చంద్రకళ, రాయుడు, వివి సత్యనారాయణ, వత్సవాయి వెంకటకృష్ణంరాజు, కాసా ఎస్వి మురళీకృష్ణ, మానెం వివి శ్రీనివాసరావు, పెంట రవితేజ, నల్లపాటి షణ్ముఖ, ఆమంచ ప్రసాద్, ఆకేటి వెంకటేశ్వరరావు, కేదారిశెట్టి శ్రీరామచంద్రమూర్తి, బీరక అప్పారావు, ఆలయ పూజారి దువ్వూరి వెంకటరామకృష్ణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు విఘ్నేశ్వర స్వామి ఆలయం సాలిపేటలో సుమారు 4,800 మందికి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ టెంపుల్ కమిటీ మెంబర్స్ అలాగే దాతలందరూ కూడా కలిసి ఇంత పెద్ద అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు అలాగే నేను ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఇద్దరం కూడా ఇందులో పాల్గొని ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసాం. నిజంగా ఇది చాలా మంచి ప్రోగ్రాము. ఇలాంటి ప్రోగ్రామ్ని ఆదరించి చేసినందుకు కమిటీ మెంబర్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వినాయక చవితి సందర్భంగా మా ప్రీతం నాడు కొండబాబు గారి ఆశీస్సులతో మాకు కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీకి చైర్మన్గా మన గోకరకొండ చిట్టిబాబు గారు, అలాగే కమిటీ మెంబర్లుగా మొత్తం కమిటీ మెంబర్ సభ్యులు, ఆలయ కమిటీ మెంబర్ సభ్యులు మంచి 10 మంది దాకా మేము వేసాం. కానీ 9 రోజులు కూడా రంగరంగ వైభవంగా జరిగింది. ఈవేళ భారీ ఎత్తున అన్నదానం కూడా జరగడం జరిగింది. ఈ అన్నదానానికి ఇచ్చేసిన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, అలాగే తోట సుధీర్ గారు, అంటే బీజేపీ, జనసేన కూటమి సభ్యులు అందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని ఇంచుమించు సుమారు 4,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసాం. నిజంగా ఈ 9 రోజులు కూడా ఎమ్మెల్యే గారు మాకు అప్పచెప్పినందుకు మేము మనసా వాచా కర్మన మేము అందరం కూడా ఈ 9 రోజుల నవరాత్రులు ఎలా చేస్తాం, అన్నదానం కూడా అలా చేసి మొత్తం మా 35 వార్డులో ఉన్న గణపతి భక్తులే కాదు, సేవా సమితే కాదు, అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి సేవ చేసిందని అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే ఈ 5 సంవత్సరాలు కూడా మన ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మనం ముందుకు వెళ్దామని అందరితో కోరుకుంటున్నానండి.